ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రజెంట్ మన మహబూబ్నగర్ జిల్లా ముసాపేట్ మండలం పచ్చని కొండలు ప్రాచీన గుడి వెలిసి స్వయంభూగా వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాము. అసలు వాస్తవానికి ఈ టెంపుల్కు దారి లేని పరిస్థితి గతంలో ఉండేది. ప్రస్తుతము ఎంతోమంది భక్తులు వారి కృషి శ్రమ వల్ల ఈరోజు దారి కూడా ఏర్పాటు అయింది. అసలు ఈ టెంపుల్ ఏంది, ఈ టెంపుల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనము రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ జేపీఎన్సీ చైర్మన్ రవికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇక్కడ మంచి పచ్చని కొండలు, తర్వాత చెట్లు, గుట్టలు ఉన్నాయి. ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంది. గతంలో ఇక్కడ ఈ టెంపుల్ ఉన్నది కూడా చాలామంది తెలియదు. దీన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, ఇక్కడ ఎంతమంది కృషి ఉంది, అసలు టెంపుల్ గురించి చెప్పే ప్రయత్నం చేయండి. ఓం నమ శివాయ. మా సొంత గ్రామం వేముల గ్రామం. ఇటు నుంచి అక్కడ కింద కనిపిస్తుంది. విద్యార్థి దశలో వేములకు బస్సు లేనప్పుడు వేముల గ్రామం నుంచి ముసాపేట వరకు నడుచుకుంటూ వచ్చేది. అయితే కింది నుంచి ఆ రామలింగేశ్వరుని చిన్న గుడి, అంటే ఇప్పుడు ఇంత పెద్ద ప్రాంగణం అని కిందికి వెళ్ళి చిన్నగా కనిపించేది. అంటే వాస్తవం గుడిలో చెప్తున్నా, ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్ళాలని సంకల్పం ఒక సుమారు 45-50 సంవత్సరాల క్రితం. కానీ రోడ్డు లేక, పైకి రాలేక, ప్లస్ ధైర్యం మనకు చాలక ఎప్పుడు రాలేదు. కానీ ఈ రామలింగేశ్వర దేవస్థాన కమిటీ అని ఒక కమిటీని ఏర్పరిచి కేవలం వాట్సాప్ ద్వారానే గుడి యొక్క ప్రశస్తాన్ని తెలియజేయడం వలన అందరూ 5,116 చొప్పున సుమారు ఒక 250 మంది ఇవ్వడం జరిగింది. అది ఒక పెద్ద గ్రూప్గా అయిన తర్వాత లోకల్లా ఎక్కువ, అంటే ఇది వేముల, ముసాపేటు, సంకలమద్ది, తుంకిల్పూర్ ఈ 4 గ్రామాల మధ్యలో ఉన్న మహా కొండ ఇది. దీనిపైన ఈ రామలింగేశ్వరుడు వెలిసిండని గతంలో. దీని చరిత్ర ఏంది నేను విన్నది, గతంలో మొన్న శివనాగిరెడ్డి గారు కూడా వచ్చి చెప్పారు. చెప్పింది ఏంటంటే రామచంద్రుడు, శ్రీరాముడు చే ప్రతిష్ఠింపబడిన ఈ లింగం రామలింగేశ్వరుడు. మనం ఇటు నుంచి ముందుకు వెళ్తే హంపి దగ్గర కిష్కింద, అంటే ఈ వానరులు హనుమంతుడు కలిసిన ప్లేసును హంపిని కిష్కిందగా భావిస్తారు. తన యొక్క అరణ్యవాసంలో భాగంగా ఇటు వచ్చినప్పుడు ఈ శ్రీ రామలింగేశ్వరుని స్థాపించుడని చరిత్ర పురాణం. దానికి ఇంకొక ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే, ఎదురుగా ఉన్న గ్రామం పేరు ప్రస్తుతం అది సంకలమద్ది. యాక్చువల్గా అది సంకల్ప సిద్ధి. రామచంద్రుడు రావణాసుర సంహారానికి, సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు తన సంకల్పం సిద్ధించాలనే ఉద్దేశంతో ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ మందిరాన్ని చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు అన్ని గుళ్ళు ధ్వంసమైనట్టు ఇది కూడా కొన్ని ధ్వంసం కావడం జరిగింది. ఏదేమైనా ఇక్కడ ఈ 250 మంది యువకులు, ముఖ్యంగా ముక్తా వంశస్థులు, ఈ సాగర్ గారు, ముసాపేట, మీ పేరు నరేందర్ సాగర్, అందరు యువకులు ముందుకు వచ్చి అసలు పై వరకు నడవలేని పరిస్థితిలో బ్రహ్మాండమైన రోడ్డు వేయడం జరిగింది. ఒక దాత బోరు వేసి పైపులు ఇవ్వడం జరిగింది. ఇంకొక అతను ఎలక్ట్రికల్ పోల్స్ ఇచ్చి కరెంటు పైకి వచ్చే విధంగా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నీళ్లకు, అభిషేకానికి అన్ని సరిపోయే విధంగా ఉన్నది. ఈ మందిరాన్ని ఈ జీవితకాలంలో చూస్తాం అనుకోలేదు. ఈరోజు పాల్గొన మాస పౌర్ణమి సందర్భంగా, హోలీ సందర్భంగా పౌర్ణమి రోజు శివునికి అభిషేకం చేయాలనే సంకల్పంతో రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సోదరులు మైమ్ మధు గారు, బలగం మూవీలో మొగిలి పాత్రధారి, అతను ప్రస్తుతం ఎన్నో చిత్రాల్లో నటించబోతున్నాడు. వ్యక్తిగతంగా నాకు చాలా దగ్గర. మొన్న అక్టోబర్లో ఇద్దరం కలిసి కేదార్నాథ్ మందిరానికి వెళ్ళడం జరిగింది. మామూలుగా ఎప్పుడైనా సమయం ఉంటే, హాలిడేస్ ఉంటే ఏదో ఒక గుడికి వెళ్ళాలనే సదుద్దేశం ఆయన కూడా ఉంది కాబట్టి వచ్చినాం. రాబోయే రోజుల్లో పెద్దలు ఈ శ్రీ తనికెళ్ళ భరణి గారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ గుడి యొక్క ప్రశస్తాన్ని వారి ద్వారా కూడా యావత్ ప్రపంచాన్ని తెలియజేయడానికి మేమందరం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఇది ఒక 5-6 ఊర్లకు ఉదయం లేస్తే కనిపించే ప్రత్యక్ష దైవం. వేముల గ్రామస్తులకు తుంకిల్పురము, ముసాపేటు, సంకలమద్ది, కొమరెడ్డిపల్లి వరకు, అక్కడ చక్రాపురం వరకు ప్రతి గ్రామములు లేస్తే మొట్టమొదట కనిపించే దేవుడే ప్రత్యక్ష దైవం రామలింగేశ్వరుడు. మొన్న అందరితో పాటు నేను 5,116 ఇచ్చినప్పటికీ కూడా మొదటిసారి వస్తున్నా కాబట్టి ఇంకా ఎంతో అభివృద్ధి జరగాలి. ఈ అభివృద్ధి జరగడంలో భాగంగా ఈరోజు నా తరఫున వ్యక్తిగతంగా ఆలయ కమిటీ అధ్యక్షులకు ₹1,00,000 చెక్కును ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ గుడి యొక్క అభివృద్ధిలో వీళ్ళు ఏ విషయం చెప్పినా, ఏం శ్రమించమన్నా మనసా వాచా కర్మణ శ్రమించి ఈ గుడి యొక్క అభివృద్ధిలో పాల్పంచుకుంటాను తెలియజేస్తాను. ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు ఆ దేవునికి ఏం మొక్కినా నాకు తెలుసు, ఆ దేవునికి తెలుసు. అడిగినవి అడగనివి చాలా ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు ఇక ఓం నమ శివాయ. రాబోయే రోజుల్లో గుడి ఇంకా అభివృద్ధి చెందుతానని ఆశిస్తున్నాను. ఇది చిన్ననాటి నుండి ఒక కళ
మాకు ఉండేదని కళ నెరవేర్చుకోవడానికి ఈరోజు సాక్షాత్తు రామలింగేశ్వర స్వామి మాకు అవకాశం కల్పించాయని చెప్తున్నారు. ఎంవి రమణ మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.